ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి 80s బ్రహ్మానందం గారు, 90s బ్రహ్మానందం గారు ఇప్పుడు ఎంత వైరల్ అవుతున్నాయి. అప్పుడున్న క్లీన్ కామెడీ, ఆ తర్వాత మాది 10 years బ్యాక్ ఉన్న కామెడీ, అవన్నీ నెక్స్ట్ లెవెల్ అనమాట. అప్పుడు బూతులు కూడా తక్కువ ఉండేవి, బూతులు అనేవి ఉండేవి కాదు. ఇప్పుడు రకరకాలు ఉన్నాయి కండి. ఇప్పుడు అందుకే ఆ సీన్లన్నీ ఇప్పుడు అవన్నీ చూడండి బ్యాక్గ్రౌండ్లో వస్తుంటాయి, మీమ్స్గా వస్తుంటాయి. అవన్నీ మీరు చూడండి. నాకు జాదుగాడు మీరు చెప్తూ గుర్తొచ్చింది. నాకు అసలు జాదుగాడు అనే సినిమా నేను చేశాను గుర్తులే. ఆ వయాగ్రా సీన్ అంటూ గుర్తొచ్చింది. ఇప్పుడు అదంత పాపులర్ తెలియదు నాకు. అంటే అది ఒక మీరు అన్నట్టు ఇప్పుడు బూత్ కామెడీ అంటున్నాం కానీ అనవసరంగా, అంటే చాలా సినిమాల్లో కొంచెం ఈ డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువైపోవడం వల్ల అది యాక్చువల్గా ఒక బూత్ కామిక్ సీన్, కానీ అందులో బూత్ ఉండదు. అసభ్యకరమైన మాట ఎక్కడ మాట్లాడరు, లేదంటే ఏదో తిట్టినట్టు కూడా ఏమి ఉండదు. ఎంతసేపు ఆ ఫ్రస్ట్రేషన్ తప్ప. సో నిజమేనండి, ఆ కామెడీ జానరా అనేదే కొంచెం కంప్లీట్గా ఇప్పుడు డార్క్ హ్యూమర్ అనేది వచ్చేసింది. కంప్లీట్గా డార్క్ హ్యూమర్లోకే జనాలు ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారని అనలేం కానీ, బట్ అది ఎక్కువ జనాల మీద ఇస్తున్నారు. ఆ టైప్ ఆఫ్ కామెడీ మూవీస్ ఇప్పుడు జనాల మీద కూడా వదులుతున్నారు అనమాట.